బెల్లంకొండ మండల అభివృద్ధి శాఖ మరియు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా శిబిరం ర్యాలీ. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మరియు మండల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం 11వ అంతర్జాతీయ యోగా మాస ఉత్సవ యోగాంధ్రలో భాగంగా యోగా ఇన్ఛార్జ్ ఆఫీసర్గా అసిరి ఉన్నిసా బేగం, తహసీల్దార్ గారు బెల్లంకొండ సచివాలయం నందు మరియు పి ప్రవీణ్ కుమార్ ఎస్ఐ నాగిరెడ్డిపాలెం సచివాలయం నందు పాల్గొన్నారు. బెల్లంకొండ సచివాలయం మరియు నాగిరెడ్డి సచివాలయం నందు గెస్ట్ స్పీకర్గా డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ఆయుష్ వైద్యాధికారి పాల్గొన్నారు. డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ఆయుష్ వైద్యాధికారి యోగా శిక్షణ కార్యక్రమం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, వ్యాధుల నుండి రక్షణ, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలియజేశారు. యోగా ఈ నెల 21 నుండి వచ్చే నెల 21 వరకు అందరూ యోగాలో పాల్గొనాలని మండలంలోని ప్రజలకు తెలియపరిచారు. యోగా చేసి వ్యాధుల నుండి రక్షించుకుంటామని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మానసిక ప్రశాంతత, చురుకుదనం, జ్ఞాపక శక్తి తొందరగా ముసలివారు కాకుండా కాపాడుకోవచ్చునని తెలిపారు. సీజనల్ పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీనివాస్ నాయక్ ఎంపీడీఓ గారు, తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ కోర్ కమిటీ లీడర్ వెన్నా సీతారామరెడ్డి గారు పాల్గొని యోగాంధ్ర ర్యాలీలో పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది, పోలీసు శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు, ఆయుష్ శాఖ సిబ్బందితో కలిసి యోగా టీచర్లు బూక్యా హనుమంతరావు నాయక్, కోటేశ్వరమ్మ, వెంకటరెడ్డి యోగా ప్రాక్టీస్ చేయించారు. సిబ్బంది, వెంకటరామయ్య, గ్రామస్తులు మొదలగు వారు పాల్గొన్నారు. యోగా ట్రైనింగ్ ఇచ్చి యోగా ట్రైనర్స్గా కొందరు గుర్తించడం జరిగింది. మరియు యోగా కాంపిటీషన్ జరిపి యోగా ఇన్ఛార్జి ఆఫీసర్లు 2 సచివాలయం నందు ఉత్తమ యోగికులను గుర్తించడం జరిగింది. న్యాయ నిర్ణేతగా శ్రీను నాయక్ ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మెడికల్ ఆఫీసర్, ఈఓపీఆర్డీ గ్రామ పెద్దలు సీతారామరెడ్డి గారు పాల్గొన్నారు. ప్రతి సచివాలయం నందు 3 యోగా నందు ఉత్తమ ప్రతిభ కలిగిన వారిని గుర్తించి వారికి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరియు అన్ని సచివాలయాల నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారందరికీ మండలం లెవెల్లో కాంపిటీషన్ జరపబడుతుంది. అందులో ఉత్తమ ప్రతిభ కలిగిన వారిని డివిజన్కు పంపించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మన సీతారామరెడ్డి గారు మరియు ఎస్ఐ ప్రవీణ్ గారు, ఎంపీడీఓ గారు, మిగతా అధికారులు అందరికీ ఆయుష్ శాఖ తరఫున శుభోదయం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డే జరుపుకుంటున్నాము. యోగా అనేది పతంజలి మహర్షి మనకు 5000 సంవత్సరాల క్రితమే మన భారతదేశానికి పరిచయం చేసింది. ఇప్పుడు ప్రపంచానికి మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఉండి ఈ యోగాను పరిచయం చేశారు. మొట్టమొదటిగా ఐక్యరాజ్య సమితిలో సెప్టెంబర్ 17, 2014 సంవత్సరంలో యోగా చేయడం వలన మన భారతదేశంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రపంచంలో కూడా అందరూ యోగా నేర్చుకోండి, యోగా చేయాలని ఒక ప్రతిపాదన చేసింది సెప్టెంబర్ 27, 2014 సంవత్సరం. ఆ తదుపరి వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో మొత్తం ప్రపంచ దేశాలు ఉంటాయి. దాదాపు 200 దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉండి వాళ్ళు సమావేశం జరిపి మోడీ గారు ఇట్లా ప్రతిపాదన చేసిండ్రు. మీరు ఏం చేస్తారంటే అందరూ అప్పుడు 177 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం చేసింది యోగా డే జరుపుకోవాలని. అది ఏ రోజు జరుపుకోవాలనేది 21 జూను ప్రతి సంవత్సరము యోగా డే జరుపుకోవాలని తీర్మానం చేసి ప్రతి సంవత్సరం 2015 నుండి 21 జూన్ నుండి మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, యోగాంధ్ర అని పెట్టి ఒక నెల రోజు ప్రోగ్రాం పెట్టారు. ఈ నెల 21 నుండి వచ్చే నెల 21 వరకు యోగాంధ్రలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ 2 కోట్ల మంది యోగా చేస్తామని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రతి దానికి ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ నంబర్ ఉండి ఫోన్ నంబర్ ఉంటే సరిపోతుంది. ఒక ఫోన్ నంబర్కు ఆధార్ నంబర్లు ఎన్నైనా మనం లింక్ చేసుకొని రిజిస్టర్ కావాలి. ఆ రిజిస్టర్ అయిన వాళ్ళకందరికీ ప్రభుత్వం తరఫున, డిపార్ట్మెంట్ తరఫున సర్టిఫికేట్లు ఇస్తాం. మీరు ఈ నెల రోజులు యోగా నేర్చుకోవడానికి ప్రభుత్వం కూడా
మన పల్నాడు జిల్లాలో మా ఆయుష్ ఆసుపత్రులు 22 ఆసుపత్రులు ఉన్నాయి. దానికి 7 ఆసుపత్రులను సెలెక్ట్ చేశారు. ఆయుష్ మందిర్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా యోగా టీచర్లను రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మన బెల్లంకొండ మండలంలో కూడా యోగా టీచర్లను రిక్రూట్ చేస్తున్నారు. మీరంతా అక్కడికి వస్తే, బెల్లంకొండకు వస్తే అక్కడ కానీ లేదు మీరు ఇక్కడే గ్యాదర్ అవుతారంటే ఇక్కడ యోగా టీచర్ని పంపించి యోగా నేర్చుకోవాలి. యోగా నేర్చుకోవడం అంటే యోగా అంటే ఏంటంటే యోగం అంటాం కదా, మన శరీరము మనసు ఆత్మ ఒకటి కలిసి ఉంటే యోగం లభిస్తుంది. యోగం లభిస్తే నీ యోగం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి యోగం కావాలని ఉంది, వాళ్ళకి ఆ యోగం ఉంది కాబట్టి యోగం. అట్లా మనం ఏదైనా సాధించాలంటే యోగా చేయాలంట. అప్పుడు మనం ఏదైనా సాధించుకోవాలి. ఇది అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకొని యోగా ఆంధ్రప్రదేశ్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని మన ముఖ్యమంత్రి కలలు కంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సచివాలయం లెవెల్లో చేయమన్నారు. ప్రతి సచివాలయంలో జరుపుతున్నాం. రోజు ఒక ఈవెంట్ జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ మా యోగా టీచర్లు వచ్చిండ్రు, ఇక్కడ ఎవరైతే యోగా ఉన్న వాళ్ళను కూడా యోగా ఇన్స్ట్రక్టర్గా, యోగా ట్రైనర్గా, అందరూ యోగా ట్రైనర్లే మనం. అందులో యోగా ట్రైనర్గా కూడా ఒక ఇన్స్ట్రక్టర్ నియమించి ఇక్కడ సెలెక్షన్ చేసుకొని అది పంపించాలి. తర్వాత ఇక్కడ ఎవరైతే యోగా చేస్తారో, మంచి యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెలెక్షన్ చేసుకొని వాళ్ళకు కూడా బహుమతులు ఇవ్వబడుతుంది. ఎంపీడో ఎస్ఐ గారు ద్వారా మా డిపార్ట్మెంట్ ద్వారా ఫస్ట్ సెకండ్ వాళ్ళకు బహుమతులు ఇవ్వబడుతుంది. ఆ బహుమతులు ఇక్కడ సెలెక్షన్ అయిన వాళ్ళను మళ్ళీ మండల్ లెవెల్లో తీసుకెళ్తారు. ఫస్ట్ సెకండ్ ఇక్కడ వాళ్ళని తీసుకొని మండల్ లెవెల్లో సెలెక్షన్ అవుతుంది. ఆ మండల్ లెవెల్లో సెలెక్షన్ అయిన వాళ్ళను మళ్ళీ మనం కాన్స్టిట్యున్సీ వైజ్గా, డివిజన్ వైజ్గా తీసుకెళ్ళి అక్కడ సెలెక్షన్ జరుగుతుంది. అక్కడ సెలెక్షన్ అయిన వాళ్ళని అందరినీ తీసుకొని మళ్ళీ జిల్లా వారీగా సెలెక్షన్ జరుగుతుంది. ఆ జిల్లాల వాళ్ళ అందరి సెలెక్షన్ అయిన వరకు 21 జూన్ రోజు మోడీ గారు విశాఖపట్నంలో 5 లక్షల మందితో యోగా చేస్తారు. దాని గురించి కూడా ఇక్కడి నుంచి సెలెక్షన్ అయిన వాళ్ళు మంచి బహుమతి వస్తుంది. అక్కడ మోడీ గారి దగ్గర కూడా యోగా చేయొచ్చు. ఈ అవకాశాన్ని మీరు అందరు ఎవరు వినియోగించుకుంటారో చూడండి. మన మండలానికి, మన ఊరికి మనం పేరు తీసుకొని రావాలి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఎంపీడో గారికి మరియు ప్రవీణ్ సార్కు, మన సీతారామరెడ్డి గారికి, మిగతా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీ అందరికీ మరొకసారి నమస్కారం. ఇప్పుడు యోగా